నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 5లో ఎస్ఏ ఆన్సర్ ఏముందో అది చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 5లో షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ ది డాక్ట్రైన్ ఆఫ్ నాన్ వైలెన్స్. సో నాన్ వైలెన్స్ అనే దాని మీద కొంచెం మ్యాటర్ అనేది మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయమని అంటున్నారు. సో ఫస్ట్ మనకి నాన్ వైలెన్స్ అంటే ఏంటిది? వైలెన్స్ లేకుండా, ఎవరిని చంపకుండా, ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ఉంచడమే నాన్ వైలెన్స్ అంటే. సో నాన్ వైలెన్స్ అనేది మనకి ఎవరైతే గాంధీజీ ఉన్నారో ఆయన ఎలా యూజ్ చేసిండంట, బ్రిటిష్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడమే కాకుండా కొంతమంది ఏవైతే ఇట్లా వైలెన్స్ యూజ్ చేసి ఏదైనా వార్ని గెలవచ్చు అని అట్లాంటి నమ్మకాలతో ఉంటుండే కదా. సో అవిటిని కూడా అతను తొలగించే విధంగా ఈ నాన్ వైలెన్స్ అనేది యూజ్ చేసినారంటే ఎవరు? మహాత్మా గాంధీ. ట్రూత్ అండ్ ఫియర్లెస్నెస్ ఆర్ ది ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ నాన్ వైలెన్స్. సో ఏదైతే సత్యం ఉంది ఇంకా భయం లేకుండా ఉంటారు కదా, అవి అంటే ఏంటివంట? నాన్ వైలెన్స్లో ఎసెన్షియల్ కండిషన్స్ అంట. వీ కెనాట్ కంప్లీట్లీ డిఫీట్ ఎనీవన్ విత్ వైలెన్స్. సో ఓన్లీ వైలెన్స్ యూజ్ చేస్తూ మనము ఆపోజిట్ పర్సన్స్ని ఓడించగలము అనేది ఒక మిత్ అనమాట. అంటే మనం ఓన్లీ వైలెన్స్ చేసే గెలుస్తాము ఏదైనా వార్ అనేది చాలా తప్పు అంట. సో మనం నాన్ వైలెన్స్ అనేది కూడా తీసుకొని మనం గెలిచే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి ప్రూవ్ చేసిండ్రు ఎవరు? మహాత్మా గాంధీ. ఇండివిజువల్ ఫ్రీడమ్ బికమ్స్ అ రియాలిటీ ఓన్లీ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ వైలెన్స్. సో ఇండివిజువల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది రియాలిటీగా మారుతుందంట ఎప్పుడైతే నాన్ వైలెన్స్ అనేది మనము పాటిస్తామో. నాన్ వైలెన్స్ మీన్స్ లవ్, కైండ్నెస్, సెల్ఫ్లెస్నెస్. సో నాన్ వైలెన్స్ అంటే ఏంటిది? లవ్, కైండ్నెస్, ఇంకా సెల్ఫ్లెస్నెస్ ఎక్సెట్రా. నాన్ వైలెన్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ రియల్ ఫోర్స్. సో ఇదంటే ఏంటంటే ఒక రియల్ ఫోర్స్ అంట. నాన్ వైలెన్స్ ఇస్ అ వెపన్ ఆఫ్ ది స్ట్రాంగ్, నాట్ ద వీక్. సో నాన్ వైలెన్స్ అనేది స్ట్రాంగెస్ట్ పీపుల్ ది వెపన్. వీక్ వాళ్ళు ఫైట్ చేయలేక తీసుకున్నది నాన్ వైలెన్స్ అనేది కాదంట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ సత్యాగ్రహ. సో సత్యాగ్రహ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. Gandhi explained Satyagraha as a means to fight against the foreign rule and to achieve social and economic justice. సో గాంధీజీ ఏం చేసినారంట? ఈ సత్యాగ్రహాన్ని ఫాలో అయినాడు. ఎందుకు? బ్రిటిష్ రూల్కి అగెన్స్ట్గా ఫైట్ చేసే దాంతోపాటు ఇంకా సోషల్ ఇంకా ఎకనామిక్ జస్టిస్ని పొందడానికి. గాంధీ ఫార్ములేటెడ్ ద వర్డ్ సత్యాగ్రహ వెన్ ఈ వాజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఏం చేసిండంటే ఈ సత్యాగ్రహ అనే వర్డ్ని ఫామ్ చేసినాడు. ఈ కాల్డ్ సత్యాగ్రహ యాజ్ లవ్ ఫోర్స్ అండ్ సోల్ ఫోర్స్. సో గాంధీజీ ఈ సత్యాగ్రహాన్ని ఏమంటుండే అంట? లవ్ ఫోర్స్ అండ్ సోల్ ఫోర్స్ అంటుండే అంట. సో ఏంటివి ప్రిన్సిపల్స్ ఈ సత్యాగ్రహవి అంటే ఓన్లీ ట్రూత్ని మాత్రం ఫాలో అవ్వడం, ఇంకా నాన్ వైలెన్స్ని ఫాలో అవ్వడం, టు అబ్జర్వ్ కంప్లీట్ బ్రహ్మచర్య. సో బ్రహ్మచర్యం ఉండడం అనమాట, అంటే అబ్జర్వ్ చేయడం అంట దాన్ని. షుడ్ నాట్ ఈట్ మోర్ దాన్ నెసెసరీ. అంటే ఎంత కడుపుకి నిండా ఉంటుందో అంతే తినాలి, అంతకు మించి తినకూడదు. షుడ్ నాట్ స్టీల్. దొంగతనం చేయొద్దు. వన్ హ్యాస్ టు లివ్ ఆన్ హిజ్ లేబర్. మనం కష్టపడి సంపాదించిన డబ్బుల మీదనే మనం బతకాలి. షుడ్ నాట్ పర్చేస్ ఫారెన్ గూడ్స్. అంటే వేరే ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ని మనము పర్చేస్ చేయొద్దు. అబ్జర్వ్ రిలీజియస్ టాలరెన్స్. సో ఇవన్నీ మనకి ఏమైనా అంట ఈ సత్యాగ్రహలో ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఇవన్నీ ఫాలో అవ్వడమే దీని మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్, ఫార్మ్స్ ఆఫ్ సత్యాగ్రహ. సో సత్యాగ్రహ ఎన్ని ఫార్మ్స్లో ఉంది? సివిల్ డిజోబీడియన్స్, నాన్ కార్పొరేషన్, హంగర్ స్ట్రైక్, హర్తాల్, హిజ్రత్. సో ఇవన్నీ మనకి సత్యాగ్రహవి ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్, దీస్ మెథడ్స్ ఆర్ టు బి యూజ్డ్ బై అ సత్యాగ్రహ అకార్డింగ్ టు ది నెసెసిటీ టు ఫైట్ అగేన్స్ట్ ఫారెన్ రూల్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజస్టిస్. సో ఇవన్నీ మెథడ్స్లోకి వెళ్ళి ఏ సిచ్యువేషన్కి ఏది ఇంపార్టెంట్ లేదంటే ఏది యూస్ఫుల్ అని చూసుకొని ఆ టైంలో ఆ ఫామ్ అనేది యూజ్ చేస్తుండే అంట. నెక్స్ట్, సో ఇవి మనకి ఈ 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏవైతే షార్ట్లో ఉన్నాయో అవి 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం వెరీ షార్ట్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. Thanks for watching.